50 ఏళ్లు దాటిన వారికి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పిన హామీ మేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ఈ 50 ఏళ్లు దాటిన వారు పెన్షన్కి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుండి వీరికి పెన్షన్ ఇవ్వనున్నారు, ఏమేం అర్హతలు ఉండాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పవన్ కళ్యాణ్ ఇష్టమైతే జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు వెంటనే 5 సంతకాలు చేసి వాటిని మొదటి కేబినెట్ మీటింగ్లోనే ఆమోదం తెలిపారు. అందులో ఒకటైన పెన్షన్ 3000 నుండి 4000కు పెంపు, అలాగే వికలాంగులకు 3000 నుండి 6000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ అయిన 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ 4000 ఎప్పుడు ఇస్తారు అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారు ఎప్పుడెప్పుడు మాకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తారా అని, ఎప్పుడు మా కష్టాలు తీరుతాయా అని ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు. అందులో ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ 4000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తుంది. అయితే ఒకే ఇంట్లో 50 సంవత్సరాలు దాటిన వారు ఇద్దరు ఉంటే కేవలం ఒకరికి మాత్రమే పెన్షన్ అందుతున్నట్లు సమాచారం. ఈ పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఒక పోర్టల్ ఓపెన్ చేసి సచివాలయ ఉద్యోగులతోనే అర్హులను గుర్తిస్తారు. వాళ్లే ఈ పెన్షన్ కి అప్లై చేయనున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్. వీటిని సచివాలయ ఉద్యోగులకు ఇస్తే వాళ్ళు పెన్షన్కి అప్లై చేస్తారు. ఇంకా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభిస్తే కొత్త వాలంటీర్లు ఈ పెన్షన్కి అప్లై చేస్తారు. సో నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పథకం గురించి ఏదైనా న్యూస్ వస్తే వెంటనే మీకు అప్డేట్ చేస్తాను.